హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీజీపీఎస్సీ ఎగ్జామ్స్. టుడే మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ తెలంగాణ హిస్టరీలో తెలంగాణలోని గడీలు, తెలంగాణ వెట్టి మరియు బఘేలా వ్యవస్థ అండి. ఈ రెండు టాపిక్స్ గురించి మనం ఈ వీడియోలో కవర్ చేస్తాము. సో మనకు ఫస్ట్ బిట్ వచ్చేసరికి గడీలు అంటే ఏమిటి? సో మనకు తెలంగాణలో గడీలు అనే పదము, గడీలు అనే విషయం గురించి చాలాసార్లు డిస్కస్ చేస్తామండి. సో అసలు గడీలు అంటే ఏమిటి అని అంటే, భూస్వాముల కోటలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలంగాణలో గడీలు అని పిలుస్తారండి. సో భూస్వాముల కోటల్ని ఏమని పిలుస్తారు అంటే గడీలు అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి గడి అనగా అర్థం ఏమిటి? సో గడి అనగా అర్థం ఏమిటండి? గడి అంటే కోట అని అర్థము. ఏ భాషలో ఈ కోట అనే అర్థము అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఏ భాష అంటే మరాఠా భాష అండి. మరాఠా భాషలో గడి అంటే కోట అని అర్థము. నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చేసరికి గడి నిర్మాణం సాధారణంగా ఎలా ఉంటుంది? సో గడి నిర్మాణాన్ని చూసుకుంటే అంటే అన్ని గడీలు సేమ్ టు సేమ్ ఉన్నాయండి, కానీ కొన్ని బేసిక్ ఫీచర్స్ అనేవి కొన్ని సేమ్ ఉంటాయి. సో అవి సాధారణంగా ఏవైతే సేమ్ ఉంటాయో అవి మనం డిస్కస్ చేసుకుందాము. గడి నిర్మాణం సాధారణంగా ఎలా ఉంటుందంటే ఇసుక ప్లస్ సున్నంతో నిర్మాణం చేయబట్టి ఉంటుందండి. అంటే ఇసుక సున్నంతో కలిపి మనకి గడి నిర్మాణం అనేది ఉంటుంది. ఎత్తైన ప్రహారీ గోడలు ఉంటాయి, అంతేకాకుండా అన్ని వైపులా బురుజులు ఉంటాయండి. సో ఇవనేవి నార్మల్ ఫీచర్స్ అండి, ఒక గడి యొక్క నిర్మాణంలో నార్మల్ ఫీచర్స్ ఇవి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి గడీల పాలన అంటే ఏమిటి అంటే, ఇప్పుడు గడీల పాలన అంటే ఏమిటి అని అంటే, భూస్వాములు, ఇప్పుడు మన భూస్వాముల కోటల్ని గడీలు అంటామని మనం డిస్కస్ చేసుకున్నాం కదా అండి. సో గడీల పాలన అంటే ఏం లేదండి, భూస్వాములు గడీల వెనుక భాగంలో నివాసం ఉంటూ ముందు భాగంలో ప్రజలను పిలిపించి వివిధ విచారణలు జరిపించేవారండి. అలా జరిపించడాన్ని గడీల పాలన అని పిలిచేవారండి. సో గడీల పాలన అంటే ఏం లేదండి, ఏదైతే ఇప్పుడు మనం గడి అనుకుంటున్నామో దాని వెనకాల వాళ్ళు నివాసం ఉంటారండి ఈ భూస్వాములు ఉండి. ఈ ముందు భాగంలో వచ్చేసరికి మనకి ప్రజలను పిలిపించి విచారణలు చేపట్టేవారు. అనేక కార్యక్రమాలు అక్కడ జరిగేవండి ఆ ముందు భాగంలో. సో వెనుక భాగంలో వచ్చేసరికి మనకి భూస్వాములు నివాసం ఉండేవారు. సో ఏదైతే ఆ ముందు భాగంలో జరిగే ఆ ప్రజల విచారణ కానీ ఇతర కార్యక్రమాలు కానీ వాటిని మనం గడీల పాలన అని పిలుస్తామండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి గడీలు దేనికి కేంద్రాలుగా ఉన్నాయి? సో ఈ గడీల పాలనలోనే మనము వీటిని డిస్కస్ చేసుకుంటామండి. దేనికి కేంద్రాలుగా ఉన్నాయంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, అసలు అక్కడ ఈ గడీలలో జరిగే విషయాలు ఏంటి అంటే, ముఖ్యంగా ఈ గడీలు పరిపాలనా కేంద్రాలుగా ఉన్నాయండి. సో ఎవరైతే ఈ భూస్వాముల కోటలు అయినటువంటి గడీలు ఉన్నాయో ఆ గడీలు అనేవి పరిపాలనా కేంద్రాలుగా ఉండేవి. అంతేకాకుండా పన్ను వసూలు కేంద్రాలుగా కూడా పనిచేసేవండి, అంటే పన్ను వసూలు కూడా చేసేవి. అంతేకాకుండా శాంతి భద్రతల పర్యవేక్షణ కూడా చూసుకునేవి. సో ఇవన్నీ మనకి ఇక్కడ జరుగుతాయి, గడీలలో జరుగుతాయి కాబట్టి మనం దాన్ని గడీల పాలన అని మనం డిస్కస్ చేసుకుంటాము. సో వేటికి కేంద్రాలుగా ఉన్నాయంటే పరిపాలన కేంద్రాలుగా, పన్ను వసూలు కేంద్రాలుగా, అంతేకాకుండా శాంతి భద్రతల పర్యవేక్షణ కేంద్రాలుగా కూడా మన గడీలు ఉన్నాయి. సో ఇన్ని విషయాలకి ఇవి కేంద్రాలుగా ఉన్నాయి కాబట్టి మనము దీనిని గడీల పాలన అని కూడా చదువుకున్నాము. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి తెలంగాణలోని ప్రముఖ గడుల్లో ఒకటైన విష్ణూరి గడి ఏ జిల్లాలో ఉంది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి మనకి, ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో మనకి ఈ విష్ణూరి గడి గురించి, విష్ణూరి గడి యొక్క యజమాని అయినటువంటి వ్యక్తి గురించి మనం రిపీటెడ్గా చదువుకుంటాము. సో ఇది ఎక్కువ ఫేమస్ అయిన గడి కాబట్టి ఈ గడికి సంబంధించిన విషయాలన్నిటివి మనం డీటెయిల్గా కొంచెం గుర్తుంచుకోవాలి. సో సిక్స్త్ బిట్ ఏంటంటే, తెలంగాణలోని ప్రముఖ గడుల్లో ఒకటైన విష్ణూరి గడి ఏ జిల్లాలో ఉంది? ఏ జిల్లాలో ఉందండి? నల్గొండ జిల్లా జనగామ తాలూకాలో మనకి ఈ విష్ణూరి గడి ఉందండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విష్ణూరి గడి యజమాని ఎవరు? ఇప్పుడు ఇక్కడ ఎవరు యజమాని అని అంటే రాపాక వెంకట రామచంద్రారెడ్డి అండి. ఎవరండి యజమాని? రాపాక వెంకట రామచంద్రారెడ్డి. ఈ నెక్స్ట్ బిట్లో ఈ రామచంద్రారెడ్డి విష్ణూరి గడిని ఎప్పుడు నిర్మించాడు? సో దాని యజమాని అయినటువంటి రాపాక వెంకట రామచంద్రారెడ్డి విష్ణూరి గడిని ఏ సంవత్సరంలో నిర్మించాడంటే 1935-36 అండి. అంటే అప్పటికి మనకి స్వతంత్రం రాలేదు, అంతేవిధంగా మనకి హైదరాబాద్ రాజ్యం అనేది ఇండియాలో కలవలేదు. సో నిజాం కాలంలో 1935లోనే మనకి 35-36 ఈ టైంలోనే మనకి ఈ విష్ణూరి గడిని మనకి రామచంద్రారెడ్డి నిర్మించాడు అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి
తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రధాన పాత్ర పోషించిన గడి ఏంటి? మనం ఇందాక అనుకున్నాము అదే అండి ఈ బిట్. ఏం లేదండి, విష్ణుర్ గడే మనకు తెలంగాణ సాయుధ పోరాటాల్లో ప్రధాన పాత్ర పోషించింది. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి రామచంద్రారెడ్డి తల్లి పేరు ఏమిటి? సో ఈ రాపాక వెంకట రామచంద్రారెడ్డే కాదండి, ఈ రాపాక రామచంద్రారెడ్డి వాళ్ళ తల్లి గారైనటువంటి జానకమ్మ గారు మనకి వీళ్ళు బాగా ప్రజల్ని హింసించే వాళ్ళండి. వాళ్ళ తల్లి అయినటువంటి జానకమ్మ, అంతేకాకుండా ఈ రాపాక వెంకట రామచంద్రారెడ్డి వీళ్ళిద్దరూ ప్రజలను బాగా ఇబ్బందులకు గురి చేసేవారు, వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసేవాళ్ళు. సో అందుకే వీళ్ళిద్దరి వలన వీళ్ళిద్దరి మీద పెరిగినటువంటి ఏదైతే ఆ ద్వేషం, ఆక్రోషం ఏదైతే ఉందో అదే మనకి తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రధాన పాత్ర పోషించింది. కాబట్టి మనకి వీళ్ళిద్దరు ప్రజల్ని బాగా హింసించే వాళ్ళనేది మనం గుర్తుంచుకోవాలి. ఎవరెవరు అంటే రాపాక వెంకట రామచంద్రారెడ్డి అండ్ వారి తల్లిగారైనటువంటి జానకమ్మ గారు. సో ఈ జానకమ్మ ఎక్కడ ఉండేదంటే ఈమె కడవెండిలో ఉండేదండి. అనేక దుర్మార్గాలకు పాల్పడ్డది ఈ జానకమ్మ అనేది గుర్తుంచుకోవాలి. ఎక్కడ ఉందండి? కడవెండిలో ఉండేది. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి కమ్యూనిస్టులను అణచుటకు దొరలందరూ కలిసి స్థాపించిన హిందూ సమితికి అధ్యక్షుడు ఎవరు? సో అప్పుడు కమ్యూనిస్టులు బాగా యాక్టివ్గా ఉండేవారండి ఆ టైంలో. సో ఈ కమ్యూనిస్టులు అణచడానికి కోసము, ఈ కమ్యూనిస్టులు ఎవరికి యాంటీ అండి? వీళ్ళు అప్పుడున్న దొరలందరికీ వీళ్ళు యాంటీగా పనిచేసేవారు. ఎవరైతే ప్రజల్ని అక్రమంగా హింసిస్తున్నారో, దౌర్జన్యంగా ఇది చేస్తున్నారో ప్రజల్ని, ఆ దొరలని ఈ కమ్యూనిస్టులు అందరూ ఎదిరించారు. కొంతమందిని చంపేశారు, కొంతమందిని బంధించారు. అలాగా దొరలందరికీ యాంటీగా ఈ కమ్యూనిస్టులు పనిచేస్తున్నారు కాబట్టి ఆ కమ్యూనిస్టులను అణచుటకు దొరలందరూ కలిసి ఒక సంస్థను స్థాపించారండి. ఏం సంస్థను స్థాపించారు ఈ దొరలు అని అంటే హిందూ సమితి అండి. ఎందుకు ఈ హిందూ సమితిని స్థాపించారు దొరలు అని అంటే, ఈ కమ్యూనిస్టులను అణచివేయటం కోసం ఈ హిందూ సమితిని వీళ్ళు స్థాపిస్తే ఈ దొరలు స్థాపించిన హిందూ సమితికి అధ్యక్షుడిగా ఎవరున్నారు అంటే మనకి ఈ రామచంద్రారెడ్డి అండి. ఈ రాపాక వెంకట రామచంద్రారెడ్డి అనే వ్యక్తే. ఎవరు ఈయన? ఈ రాపాక వెంకట రామచంద్రారెడ్డి విష్ణుర్గఢ్ యొక్క యజమాని అయినటువంటి ఈయన మనకి హిందూ సమితికి అధ్యక్షుడిగా ఉన్నాడనేది ఇంపార్టెంట్ అండి. అందుకే ఇది మళ్ళీ మీకు డిస్కస్ చేస్తున్నాం. సో హిందూ సమితిని ఎవరు స్థాపించారంటే దొరలు. ఎందుకు స్థాపించారు? కమ్యూనిస్టులు అణచుటకు. మరి స్థాపించిన హిందూ సమితికి అధ్యక్షుడు ఎవరున్నారు? మన విష్ణుర్గఢ్ యొక్క యజమాని అయినటువంటి రాపాక వెంకట రామచంద్రారెడ్డి. సో ఈ సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలండి, హిందూ సమితి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఏ జాతీయ కాంగ్రెస్ నాయకులని తన గడిలో 3 రోజులు బంధించాడు? ఎవరు? ఈ రాపాక వెంకట రామచంద్రారెడ్డి మనకి జాతీయ కాంగ్రెస్ నాయకులని ఆయన గడి అయినటువంటి విష్ణురి గడిలో 3 రోజులు బంధించాడండి. ఎందుకు బంధించాడంటే ఈ జాతీయ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రజల జీవితాన్ని పరిశీలించడానికి వచ్చారండి తెలంగాణకి. అంటే ప్రజల జీవితం ఎట్లుంది అనేది తెలుసుకోవడం కోసం ఈ జాతీయ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రాంతానికి వస్తే ఈయన ఏరియాలో జరుగుతున్న విషయాలు ఎక్కడ వాళ్ళకి తెలిసిపోతాయో, అది తెలిసిపోతే ఈయన చేసే అక్రమాలు ఎక్కడ బయటపడతాయో అన్న భయంతో ఈయన జాతీయ కాంగ్రెస్ నాయకులను 3 రోజులు తన గడిలో బంధించాడండి. ఎవరిని బంధించాడు అని అంటే ఆ ముగ్గురు ఎవరు అని అంటే, ఒకరు వావిలాల గోపాలకృష్ణయ్య అండి, వావిలాల గోపాలకృష్ణయ్య. రెండవ అతను నిరీక్షణ రావు. మూడవ అతను భోగాతుల రామారావు అండి, భోగాతుల రామారావు. సో ఈ ముగ్గురిని 3 రోజులు తన కోటలో తన గడిలో బంధించాడు. ఎందుకు అనంటే వీరు తెలంగాణ ప్రజల జీవితం ఎట్లుందని పరిశీలించడానికి వచ్చినప్పుడు ఈయన ఏరియాలో జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలు బయటకు తెలియకూడదని వీరిని భయపెట్టడానికి 3 రోజులు బంధించాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మనకి నెక్స్ట్ బిట్ వచ్చేసరికి 13 అండి. కంఠాత్మకూర్ గడి ఏ జిల్లాలో ఉంది? కంఠాత్మకూర్ గడి ఏ జిల్లాలో ఉంది అని అంటే, ఇందాక విష్ణుర్గఢ్ ఎక్కడ ఉందండి? నల్గొండ జిల్లాలో ఉంది. ఎక్కడ? నల్గొండ జిల్లా జనగామ తాలూకాలో. తాలూకా అంటే ఏం లేదండి, మండలాన్ని అప్పుడు తాలూకా అనేవాళ్ళు. సో జనగామ తాలూకా. ఇప్పుడు కంఠాత్మకూర్ గడి అనేది ఇంకొక ఫేమస్ గడి అండి ఇది తెలంగాణలో. ఇది ఎక్కడ ఉంది అని అంటే, ఇది కూడా నల్గొండ జిల్లాలోనే ఉంది అండి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నల్గొండ జిల్లాలో కొన్ని గడులు అనేటివి ఇంపార్టెంట్. ఓన్లీ విష్ణుర్గఢ్ కాకుండా ఇంకా కొన్ని గడులు ఉన్నాయండి. సో నల్గొండ జిల్లాలో మొత్తం ఎన్ని గడులు ఉన్నాయి, అవి ఏంటి అనేది మనం
ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలి. అంతేకాకుండా గుర్తుంచుకోవాలి. సో, కంఠాత్మకుర్ గడి ఏ జిల్లాలో ఉందండి? నల్గొండ జిల్లాలో ఉంది. మరి ఈ కంఠాత్మకుర్ గడి యొక్క యజమాని ఎవరు అంటే పింగళి ప్రతాపరెడ్డి. ఎవరండి? పింగళి ప్రతాపరెడ్డి అనే వ్యక్తి ఈ కంఠాత్మకుర్ గడి యొక్క యజమాని. ఈ పింగళి ప్రతాపరెడ్డి దౌర్జన్యాలలో ముఖ్యంగా ఏంటి ఫేమస్ అనంటే ఈయన చాలా అక్రమాలు దౌర్జన్యాలు చేశాడు సామాన్య ప్రజల మీద. సో, అందులో ముఖ్యంగా ఈయన ఏం చేశాడు అనంటే తాటి చెట్ల వేలంపై అధిక పన్నులు వసూలు చేశాడండి. ఓకే. తాటి చెట్లు వేలం వేసి ఆ వేలం పైన అధిక పన్నులు వసూలు చేశాడు. సో, ఈయన దౌర్జన్యాలలో ముఖ్యమైనది ఈ తాటి చెట్ల వేలంపై అధిక పన్నుల వసూలు అనేది. ఎవరి దౌర్జన్యాలపై? ప్రతాపరెడ్డి, పింగళి ప్రతాపరెడ్డి దౌర్జన్యాలపై. ఈయన ఏ గడికి సంబంధించిన వ్యక్తి? ప్రతాపరెడ్డి కంఠాత్మకుర్ గడికి సంబంధించిన వ్యక్తి. ఈ కంఠాత్మకుర్ గడి ఎక్కడుంది? నల్గొండ జిల్లాలో ఉంది. అంతేకాకుండా నెక్స్ట్ బిట్ వచ్చేసరికి తెల్ల కాగితాలపై వేలిముద్రలు వేయించి దొంగ కాగితాలు సృష్టించిన పింగళి ప్రతాపరెడ్డి యొక్క అధికారి ఎవరు? సో, ఈయన గడిలోనే ఈయన యొక్క అధికారి అయినటువంటి వడ్ల పెద్దన్న అనే వ్యక్తి ఏం చేశాడంటే ఈ కంఠాత్మకురి గడి యజమాని అయినటువంటి పింగళి ప్రతాపరెడ్డి యొక్క అధికారి ఈయన. సో, ఈయన ఏం చేశాడు? వడ్ల పెద్దన్న తెల్ల కాగితాలపై అమాయకులను చదువుకొని వారిని వేలిముద్రలు తీసుకొని దొంగ కాగితాలు సృష్టించి వారి యొక్క భూములు, ఆస్తులు స్వాధీనపరుచుకున్నారు. వారితో వెట్టి చాకిరీ చేయించుకున్నారు అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇలా అనేక విధాలుగా ప్రజల్ని దోచుకున్నారు. సో, తెల్ల కాగితాలపై వేలిముద్రలు వేయించి వాటితో దొంగ కాగితాలు సృష్టించిన ఈ పింగళి ప్రతాపరెడ్డి యొక్క అధికారే వడ్ల పెద్దన్న. ఈ వడ్ల పెద్దన్నను పేరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి వడ్ల పెద్దన్న అనే గుమస్తా ఇంట్లో దొంగతనం నేరం మోపి శిక్షించబడిన వ్యక్తి ఎవరు? సో, ఈ వడ్ల పెద్దన్ననేమో తెల్ల కాగితాలపై వేలిముద్రలు వేయించి దొంగ కాగితాలు సృష్టించిన వ్యక్తి. మరి ఈ వడ్ల పెద్దన్న ఇంట్లోనే ఒకరి పైన దొంగతనం నేరం మోపారండి. అంటే ఈ వడ్ల పెద్దన్న అనే ఈయన గుమస్తా కదండి పింగళి ప్రతాపరెడ్డికి. సో, ఈయన ఇంట్లో దొంగతనం నేరం మోపి శిక్షించబడిన వ్యక్తి ఎవరు అంటే దానమల్లు అండి. సో, దానమల్లు అనే వ్యక్తి పైన దొంగతనం నేరం మోపారు. ఎవరింట్లో దొంగతనం చేశాడని నేరం మోపారు అంటే ఈ వడ్ల పెద్దన్న ఇంట్లోనే. సో, అట్లా నేరం మోపి ఎవరిని శిక్షించారు అంటే దానమల్లు అనే వ్యక్తిని. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి కల్లెడ గడి ఎక్కడుంది? సో, ఇక్కడ మనకి కంఠాత్మకుర్ గడి కంఠాత్మకుర్ గడికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ ఇక్కడికి మనకి ఫినిష్ చేసామండి. నెక్స్ట్ గడి వచ్చేసరికి మనకి కల్లెడ గడి. కల్లెడ గడి ఎక్కడుంది అని అంటే మనకి ఇది వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఉంది. సో, ఎక్కడుందండి? వరంగల్ జిల్లా పర్వతగిరి మండలము. సో, మనకి ఇంతకుముందు చదివిన 2 గడులు మన నల్గొండ జిల్లాలో ఉన్న గడులండి. ఏంటి? విష్ణుర్ గడి, కంఠాత్మకుర్ గడి. కల్లెడ గడి వచ్చేసరికి మనకి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో గుర్తుంచుకోవాలి. కల్లెడ గడి ఎక్కడుంది? వరంగల్ జిల్లా. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి కల్లెడ గడి నిర్మించినది ఎవరు? మరి కల్లెడ గడి నిర్మించింది ఎవరంటే ఎర్రబెల్లి వెంకటేశ్వరరావు. ఎవరండి? ఎర్రబెల్లి వెంకటేశ్వరరావు. ఏ సంవత్సరంలో నిర్మించాడంటే 1936 అండి. మనకు విష్ణుర్ గడి కూడా 1935-36 ఆ టైంలోనే నిర్మించబడింది. ఈ కల్లెడ గడి ఏదైతే వరంగల్ జిల్లాలో ఉందో అది కూడా మనకి 1936 ఆ టైంలోనే నిర్మించబడింది. ఎవరు నిర్మించారు అంటే ఎర్రబెల్లి వెంకటేశ్వరరావు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి తెలంగాణలోని కల్లెడ ప్రాంతం దేనికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది? మరి కల్లెడ ప్రాంతం దేనికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది అని అంటే ఆర్చరీ విద్యకు ఈ కల్లెడ ప్రాంతం అనేది కేర్ ఆఫ్ అడ్రస్ అండి. సో, ఆర్చరీ అంటే ఏంటంటే విలువిద్య. ఈ విలువిద్యకు సంబంధించినటువంటి ఫేమస్ ప్రాంతం, కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న ప్రాంతం తెలంగాణలో ఏది అంటే ఈ కల్లెడ ప్రాంతమే అండి. అది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి కల్లెడ గడి చివరి పాలకుడు ఈ గడిని దేనికి లీజుకి ఇచ్చాడు? సో, కల్లెడ గడి యొక్క చివరి పాలకుడు అయినటువంటి వ్యక్తి ఈ గడిని పాఠశాలకు లీజుకి ఇచ్చాడండి. సో, పాఠశాలకు లీజుకి ఇచ్చాడు అనేది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఈ కల్లెడ గడి పాలకులు ప్రజలను ఇబ్బంది పెట్టలేదు అనేది మన ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కల్లెడ గడి పాలకులు ఎవరైనా ప్రజల్ని ఇబ్బంది పెట్టారంటే పెట్టలేదండి. సో, ఈ కల్లెడ గడి పాలకులు అనేవారు మంచివాళ్ళు, ప్రజల సంక్షేమాన్ని కోరిన వారు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇది ఎక్కడుంది అంటే వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం. వీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు, ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారని గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా వీళ్ళు కల్లెడ గడి చివరి పాలకుడు ఈ గడిని పాఠశాలకు లీజు ఇచ్చాడని కూడా గుర్తుంచుకోవాలి. సో, ఇక్కడికి మనము ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నామండి. నెక్స్ట్ బిట్స్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ.